హాయ్ హలో నమస్తే అందరికీ. ఇక అందరం కూడా గ్రామాలను వదిలేసి ముఖ్యంగా అందరం కూడా పట్టణాలకు వచ్చేసాం. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మనం చూస్తే ఎక్కువ మంది కూడా హైదరాబాద్‌లోనే ఉండాల్సిన పరిస్థితులు. చిన్న చిన్న జాబ్ నుంచి పెద్ద జాబ్ వరకు అందరూ కూడా హైదరాబాద్‌లోనే ఉపాధి వెతుక్కుంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా హైదరాబాదు రావాలి, హైదరాబాద్‌లోనే జీవనం సాగించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజంగా భాగ్యనగరం సామాన్యుడికి బ్రతకటానికి అవకాశం కల్పిస్తోందా? అంటే 2 రకాల సమాధానాలు వినిపిస్తున్నాయి. సో, ఇక్కడ పనైతే దొరుకుతుంది గానీ, ఆ పనితో పాటు పెరిగిన ఖర్చులైతే ప్రతి ఒక్కళ్ళని బెంబేలెత్తిస్తున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇక భాగ్యనగరంలో బతుకులు కష్టమే అన్న పరిస్థితులైతే క్లియర్ కట్‌గా కనిపిస్తున్న పరిస్థితి. సామాన్యుడి జీవితం సగం ఇంటి అద్దెకే పోతే, ఇక పిల్లల చదువుకేంటి, నిత్యావసర సరుకులకేంటి, మనిషి ఎలా బ్రతకాలి అనేది పరిస్థితి. అంటే ముఖ్యంగా ఈరోజు నేను మాట్లాడాలనుకున్నది ఏంటి అంటే, ఇంటి రెంట్ల గురించి చూస్తే, సో కుక్కట్పల్లి నుంచి ఎల్బీ నగర్ వరకు తీసుకున్నా, ఇటు మణికొండ నుంచి ఇంకా కొత్త కొత్త ఏరియాలు ఏ ఏరియా తీసుకున్నా ఈరోజు హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌రూమ్ రూ. 23,000 నుంచి 25,000 వరకు ఉన్న పరిస్థితులు. పెరుగుతున్న శాలరీలతో పాటు అంతకు మించిన రెంట్లు పెనుభారంగా మారుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క సామాన్యుడిని ఛిద్రం చేస్తున్నాయి. ఇక ఈ ఈఎంఐలు కట్టాల్సిన స్థితిలో ఏం చేస్తున్నారు అంటే, ఈఎంఐ కట్టే బదులు ఇల్లు కొనుక్కుంటే మనకొక స్థిర నివాసం ఉంటుందిగా అని ఆలోచిస్తున్న పరిస్థితి. సాఫ్ట్‌వేర్ జాబ్స్ అవ్వచ్చు, నార్మల్ జాబ్స్ అవ్వచ్చు, ఫార్మా రంగం అవ్వచ్చు, ఎవరైనా సరే ఈరోజు ఆలోచిస్తున్న పరిస్థితులు ఇలా ఉన్నాయి. సో, రియల్ ఎస్టేట్ కూడా ఎక్కువగా ఉంది. రకరకాల బిల్డర్లు ఆఫర్‌లు ఇస్తూ ఉన్నారు. మొత్తానికి ఒక ఇల్లు కొంటే జీవితాంతము ఆ అద్దె ఈఎంఐలు కట్టడానికే ఒక జీవితం సరిపోతున్న పరిస్థితులు. ఏంటి అసలు ఈ హైదరాబాద్‌లో ఏం చేయాలి? ఏంటి అనేది ఇది ఒక రకంగా ఇంటికి సంబంధించిందైతే. ఇక విద్య విద్య గురించి మనం మాట్లాడుకుంటే నెలవారీ అద్దెలు గానీ, ఇవి గానీ ఒకప్పుడు 2023లో 19,000 ఉన్నాయంటే ఇప్పుడు 24,000కు చేరింది. ఇక హైదరాబాద్‌లో నివసించే వారి ఆదాయం 21% ఇంటద్దెకు పోతున్నట్టు తాజా గణాంకాలైతే చెప్తున్నాయి. ఇక 21% అద్దెకు పోతే 17% పిల్లల చదువులకు కేటాయించాల్సిన పరిస్థితి. 17 అని లెక్కలు చెప్తున్నాయి గానీ కొన్ని స్కూల్స్‌లో చూస్తే 17 కాదు 27 వరకు కూడా 27% వరకు కూడా ఎడ్యుకేషన్‌కి వెచ్చించాల్సిన పరిస్థితులు. సో, ఏంటి అసలు అంటే ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి. ఇక హెల్త్ ఇష్యూస్ ఏవైనా వస్తే ఇన్సూరెన్స్ లేని వాడి జీవితం ఇక దుర్భరమనే చెప్పాలి. సో, చాలామంది ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉన్నారు. మీలో కూడా ఎవరైనా ఇన్సూరెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఫ్యామిలీ మొత్తానికి కూడా ఇన్సూరెన్స్ ఉంటే అదొక మనకి కష్ట సమయంలో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో, దేశంలో ప్రతి ఒక్కళ్ళు అవి ఇవి ఉచితాలు ఇస్తున్నారు గానీ, ఇన్ని ఉచితాలు అవసరం లేదు. ఈరోజు సామాన్యుడు, మధ్యతరగతి వాడు అందరూ కూడా కోరుకునేది ఏంటే విద్య, అదేవిధంగా వైద్యం. ఈ 2 దేశంలో ఫ్రీగా ఇస్తే చాలా వరకు సమస్యలు తీరిపోతాయి. ఒక మధ్యతరగతి వాడు, ఒక జాబ్ చేసే పర్సను వీటిని సంపాదించి పిల్లల్ని చదివిచ్చి ఏదైనా అనారోగ్యం బారిన పడితే వాళ్ళ జీవితాలు కుదేలవుతున్న పరిస్థితులు. ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచిస్తే కాస్త నగరంలోకి అంటే పల్లెటూళ్ళను వదిలి ఇక్కడ జీవనం సాగించడానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా బాసటగా నిలిచినట్టు అవుతుంది. ప్రభుత్వాలు దానిపై దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది. రెంట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓవైపు నీళ్లను కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితులు. ప్రకృతితో మనం ఎక్కువగా ఆడుకుంటే ఎంత వినాశనమో చూస్తున్నాం. ఇప్పటికి అంటే 2025లోనే మనం నీళ్లను కొనుక్కుంటూ ఉంటే ఇక రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటి? మన పిల్లల భవిష్యత్తు ఏంటి అనేది కూడా మనం ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఏదో ఒక మొక్క నాటాం అయిపోయింది అనుకునే పరిస్థితి. నాకు తెలిసి చాలామంది మనం ఎవరం కూడా మొక్కలు నాటట్లేదు. వింటూ ఉన్నాం మొక్కలు నాటుతున్నారు అని వింటూ ఉన్నాం. మనకు బాధ్యత ఎక్కడా కూడా అంటే అంత బిజీ లైఫ్‌లు, అంత బిజీ పరిస్థితులు. ఎక్కడో అడవులు, గుట్టల్లో మొత్తం అన్నీ తవ్వేసి, అపార్ట్మెంట్లు కట్టేసి, కాంక్రీట్ జంగిల్ చేసేసుకొని 2000 అడుగుల బోర్‌లేస్తున్నాం, 2500 అడుగుల బోర్‌లేస్తున్నాం. నీళ్లు రావట్లేదు అంటే ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి నీళ్లు? ఇంతమంది వచ్చి ఇక్కడ ఉంటున్నప్పుడు అంటే ఇక్కడున్న వనరులను విధ్వంసం చేసే మనం ఇక్కడికొచ్చి ఉంటున్నాం. స్థిర నివాసాలు ఏర్పరచుకుంటున్నాం. అపార్ట్మెంట్ల మీద అపార్ట్మెంట్లు కడుతూ ఉన్నాం. కాంక్రీట్ జంగిల్ చేసేసాం. ఎవరిది తప్పు? బ్రతుకు పోరాటం కోసం వచ్చే మనదా? తప్పని పరిస్థితులు అంటే రాజకీయ పార్టీలు ఒక హైదరాబాద్‌నే డెవలప్ చేసి, ఇంకా జిల్లాలను డెవలప్ చేయకుండా ఉండటం ఆ రాజకీయ పార్టీలు చేసింది తప్ప ఏంటి అసలు? ఇంకా ఎంతమంది తరతరాలు అందరూ కూడా హైదరాబాదే వస్తే ఎంతవరకని ఈ భాగ్యనగరం మోయగలుగుతుంది? ఇక మన 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ఇక్కడికొచ్చి స్థిర నివాసాలు ఏర్పరచుకుంటూ ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడే ఉంటూ ఉన్నారు. రెంట్లు పే చేసుకునే వాళ్ళు రెంట్లు పే చేసుకుంటున్నారు. స్థిర నివాసాలు ఎవరు ఎక్కడి నుంచైనా రావచ్చు. కానీ ఎంతవరకు ఈ భాగ్యనగరం మోయగలదు? ఏంటి పరిస్థితి? వచ్చేవాళ్లే కానీ వెళ్ళేవాళ్ళు ఎవరు లేరు. ఎన్ని రోజులు ఇలా? ఏంటి? అంటే ఇక్కడున్న వనరులు అందరికీ సరిపోవు. సరిపోనప్పుడు ఏమవుతుంది?
మనం ఆ వనరులను కాపాడే పనైనా చేస్తున్నామంటే లేదు. నీళ్లను వృధా చేస్తాం, చెత్త ఎక్కడంటే అక్కడేస్తాం. ఎవరు కూడా బిజీ బతుకులు అయిపోయినాయి. ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకునే పరిస్థితి లేవు. ఇంట్లో ఉన్న నలుగురు కూడా ఒకళ్ళ గురించి ఒకరు ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకునే పరిస్థితి లేవు. ఇటువంటి పరిస్థితులు ఒక పక్క ఉంటే, పిల్లలు చదువుకని చెప్పి పెద్ద పెద్ద కాలేజీల్లో పిల్లల్ని జాయిన్ చేస్తే అది ఇంకా ఘోరంగా ఉన్న పరిస్థితులు. ఆ పిల్లవాడి బిహేవియర్ ఎట్లా ఉందో తెలియదు. చాలామంది పిల్లలు డ్రగ్స్‌కి అడిక్ట్ అవుతూ ఉన్నారు. ప్రభుత్వం నెత్తి నోరు మొత్తుకొని చెప్తోంది. తల్లిదండ్రులని గమనించమని చెప్తోంది.